కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. దుర్కి గౌరారం పరిధిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో 92 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై 27 మందిపై కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. కల్తీ కల్లు మత్తు పదార్థాలపై ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్న కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావుతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు పడగవిప్పింది. దీంతో బీర్కూర్, నర్సులాబాద్, గాంధారి మండలాల్లో చోటు చేసుకున్న సంఘటనలతో 90 మందికి పైగా తీవ్ర అస్వస్థకు గురైన పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి పాలైనారు. కల్తీ కల్లు ఘటనపై మనతోటి ఈఎస్ హనుమంతరావు గారు వారితో మరిన్ని వేలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఘటనలు ఎలా జరిగాయి? బాన్సువాడ స్టేషన్ పరిధిలో దామరంచ, దుర్కి, అదేవిధంగా అంకోల్ తండా ఈ విలేజ్లో ఉన్నటువంటి టీఎఫ్టీ లైసెన్సులకు సంబంధించినటువంటి దుకాణాల్లో కల్తీ కళ్ళు తాగి అస్వస్థ గురి అయ్యారనేటువంటి దాంతో బాన్సువాడ హాస్పిటల్లో 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖుల్లో, అదేవిధంగా గౌరారం విలేజ్కి సంబంధించినటువంటి టీసీఎస్లో కూడా అక్కడ కల్తీ కళ్ళు తాగడం వల్ల అస్వస్థకు గురై సుమారు 92 మంది పేషెంట్లు వివిధ హాస్పిటల్స్లో నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళకి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏమి లేవు కానీ కొన్ని సిమ్టమ్స్ తోటి వాళ్ళని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మేము ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళందరిలో మ్యాక్సిమం బాన్సువాడ స్టేషన్లో హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళంతా డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 92 మంది పేషెంట్స్లో 27 మంది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రకారం, మాకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి వాటిలో సుమారు 27 మంది పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి 6 కేసులు రిజిస్టర్ చేశాం. నలుగురు అరెస్ట్ చేశాం. మిగిలినటువంటి ముద్దాయిలను కూడా పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళని సాధ్యమైనంత తొందరలో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి డిపార్ట్మెంటల్ యాక్షన్ పరంగా 18 టీఎఫ్టీ షాప్స్లో ఒక టీసీఎస్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. దాంట్లో 1125 లీటర్ల అడల్టరేటెడ్ టాడీని ధ్వంసం చేశాం. 50 గ్రాముల ఆల్ఫాజోలం సీజ్ చేసాం. ఒక బడాదోస్తు వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ రాగానే పంపించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ హైదరాబాద్కి పంపించాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినటువంటి ఇమీడియట్గా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కల్తీ కల్లు సంఘటనలు జరిగినప్పుడే కేవలం ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహిస్తారు, ఆ తర్వాత వదిలేస్తారని ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అది కరెక్ట్ కాదండి. సాధ్యమైనంత వరకు ప్రతి స్టేషన్ పరిధిలో మేము మినిమం 10 నుంచి 15 శాంపిల్స్ ఎవ్రీ మంత్ తీస్తూనే ఉంటాం. కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాం. క్లోరలైడెడ్ అండ్ ఐజోఫామ్కి సంబంధించినటువంటి పరీక్షల కిట్లు మా దగ్గర ఉన్నాయి. ఎప్పటికప్పుడు దాన్ని స్పాట్లో తెలుసుకునే అవకాశం ఉంది. ఆల్ఫాజోలానికి సంబంధించి మాత్రం మన దగ్గర ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ప్రకారం తీసుకునేటువంటి అవకాశం లేదు. వాటిని శాంపిల్కి పంపిస్తుంటాం. అనాలిసిస్కి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకున్నటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళ్ళు దుకాణాలకు సంబంధించి, టీఎఫ్టీలకు సంబంధించినటువంటి, టీసీఎస్లకు సంబంధించినటువంటి శాంపిల్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకుంటాం. కృత్రిమ కళ్ళు తయారీ విషయంలో ఇప్పటికే క్లోరోఫామ్, అది డైజోఫామ్తో పాటు ఇతర మత్తు పదార్థాలు వాడడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. వరుసగా జరుగుతున్న ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? మత్తు పదార్థాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి అన్ని రకాలైనటువంటి స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా మేము గ్రామాల్లో దాడులకు చేయడానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని అవేర్నెస్ కోసం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. వాల్ పోస్టర్లు, పాంప్లెట్లు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా కూడా వాళ్ళని వీటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా కాలం నుంచి అలవాటైనటువంటి ప్రజల్ని దీని నుంచి బయటకు తీసుకురావడానికి డీఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టమని చెప్పేసి మేము ప్రభుత్వం వారికి మా శాఖ తరఫున ఆల్రెడీ పెట్టున్నాం. మంత్రి గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చున్నారు. దానికి సంబంధించినటువంటి వాటిల్లో చర్యల్లో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సంఘటనలు జరిగినప్పుడు చాలా తీవ్రంగా పరిగణిస్తూ భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం కావద్దని ఆదేశించారు. వాటి కోసం మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఏ విధమైనటువంటిది చాలా డేంజరస్ అయినటువంటి, చాలా తీవ్రమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సెక్షన్లు, ఎన్డీపీఎస్ సెక్షన్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే స్వచ్ఛమైనటువంటి కళ్ళు తాగండి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తుల్ని, సరఫరా చేసేటువంటి వ్యక్తుల యొక్క సమాచారం మాకు ఇస్తే వాళ్ళని తీవ్రమైనటువంటి చట్టాల ద్వారా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. ఇక ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎవరైనా సరే ప్రజలు మాకు సమాచారం ఇచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.
కల్తీ కల్లు ఘటన విషయంలో ఇప్పటికే 27 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు 4గురిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. మిగతా వారి కోసం ప్రత్యేక గాలింపు బృందాలు చేపట్టి వారిని ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కల్తీ కల్లు నివారణకు, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్, ఇతర పదార్థాలు, మత్తు పదార్థాల రవాణా అరికట్టేందుకు కూడా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపడుతుందని ఈఎస్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.